ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, వ్యక్తులకు. చూడండి, మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా ఆశ్చర్యకార్యాలు అద్భుతమైన జరిగినాయా? ఎందుకంటే ఆయన వేరే ఆశ్చర్యకార్యం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒక మాట మనం ఏంటంటే, మిగిలిన 2 ఆశ్చర్యక్రియలు యోహాను గారి సువార్త 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుంటాం. యోహాను గారి సువార్త 20వ అధ్యాయం 7వ వచనం. పడి ఉండుటయు దేవుడు వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడగాక పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి మనకు సహాయించు. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తుందండి? పేతురు గారు వచ్చి చూసినప్పుడు ఏం కనపడతా ఉంది ఆయనకు? 4 బట్టలు పడి ఉన్నాయంట. ఇంకేంటమ్మా? నలుగుమాలు ఏం చేశాడంట? ఒక చోట చుట్టి, ఎవరు ఆ సమాధిలో పోయి చుట్టి పెట్టినారు? యేసు పునరుద్ధానం చాలా అద్భుతం, ఆశ్చర్యకరమైన పునరుద్ధానం. అది పునరుద్ధానం తర్వాత ఆయన 4 బట్టలు పడి ఉన్నాయి. మీకు తెలుసా 4 బట్టలు అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఎవరికైనా చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు, కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేస్తారంటే శిష్యులు దొంగతనం వచ్చి ఎత్తుకుపోయినారని చెడ్డ ప్రచారం చేస్తారు. ఇప్పుడు 4 బట్టలు అట్లనే పడి ఉన్నాయంట. 4 బట్టలు ఎందుకు చేస్తారు తెలుసా? దానిలో ఇప్పుడు మా పట్టి కట్టారు కదండి, చెయ్యి ఇరిగిపోయినప్పుడు దాన్ని మనం తీయగలుగుతామా? దాంట్లో వచ్చి బయటికి చెయ్యి రాగలేదు కదా, అంత టైట్గా కట్టేస్తారు. అలా ఆ దినాల్లో అంత కట్టుదిట్టంగా 4 బట్టలతో చుట్టూ పెట్టేవారు. దాన్ని విప్పడం, దానిలో బయటికి రావడం కష్టం. బైబిల్ కాందరి పెట్టిపోతుంది. దయచేసి మీ బోర్డు చూడండి. ఇంతకుముందు చెప్పినాను కదా, పంజాబ్లో నేను పాకిస్తాన్ బోర్డర్స్లో సేవ చేసినాను. అక్కడికి ఎవరైనా బైబిల్ ఇస్తే వాళ్ళు చెప్పులు వేసి చేతులు కడుక్కొని తీసుకుంటారు. బైబిల్ ఏం చేస్తారు తెలిసి ఎట్లా తలగలు పెట్టుకుంటారు. చాలా గౌరవిస్తారు. కాళ్ళ దగ్గర పెట్టండి దయచేసి, బైబిల్ బోర్డులో పెట్టుకోండి. ఇప్పుడు ఆ దాంట్లో వచ్చి బాడీ బయటికి రావడం ఎట్లా? ఆశ్చర్యం. ఒక మాట చెప్తున్నా, అట్లనే పడి ఉన్నాయి 4 బట్టలు. దాంట్లో నుంచి ఆశ్చర్యకరుడు బయటకు వచ్చేసినాడు. ఆయన చనిపోయినాడు లేదా అని అప్పుడు ఇట్లా గుర్తుపట్టేవారంటే, ఆ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా లూకా గారు. లూకా ఎవరండి? డాక్టర్. ఆయన డాక్టర్ కనుక ఎట్లా పరీక్షించేవారు తెలుసా అండి? బతుకున్నారని తెలుసుకోవడానికి ఈ పౌరం యొక్క ఈక ఎక్కడ పెడతారు? ఎక్కడ? ఊపిరి పెట్టినప్పుడు మన ఊపిరి అవుతా ఉంటుంది, లోనికి పోవడం, బయటికి రావడం వస్తుంది, పీల్చుకుంటామని బయటకు ఉంటాం. అప్పుడు కదిలిందనుకున్నా ఆయన బతుకున్నాడు. అది పెట్టినప్పుడు కదలలేదనుకో చనిపోయాడు. అప్పుడు ఆ దినాలు టెస్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయన్ని ఎంత కట్టుదిట్టంగా యూదుల ఆచారం ప్రకారం బాధి పెట్టినారు. కానీ ఆ 4 బట్టల నుంచి ఆయన శరీరం బయటకు వచ్చేసింది. అంతేనా? శిష్యులు భయంతో, ఎవరు భయంతో? యూదులు చంపుతారేమో మమ్మల్ని కూడా, మా గురువుని చంపినారు, మా ప్రభువుని చంపినారు, మమ్మల్ని కూడా చంపుతారన్న భయంతో ఎవరున్నారండి? తలుపులు. అప్పుడు మన ఆ దినాల్లో షీలో లాక్కుందో లేదు తెలియదు, లాకేసుకొని కూర్చున్నారో తెలియదు. కట్టుదిట్టంగా కిటికీలు తలుపులను వేసుకొని కూర్చుంటే ఏమైందండి? ఎక్కడికి వచ్చినాడు వేసుకున్న వారు? లోడుకు వచ్చేసినాడు. ఆశ్చర్యం కదా. ఆ బాడీ ఎంత శక్తి గల ఆశ్చర్యకరమైన బాడీ అది. సరే, ఆయన లేచిన తర్వాత మన నలుగురు ఏం చేసినారంట? ఎవరు చుట్టూ పెట్టినారు? ఇవన్నీ మర్మాలు, లోపల బైబిల్లో ఉన్న అద్భుతమైన మర్మాలు చుట్టి పెట్టినారు. ఎవరు చుట్టూ పెట్టినారు? యేసులోనే. ఎవరు
చుట్టూ పెట్టినారు? యేసు వారి స్వయంగా దాన్ని చుట్టి అక్కడ పెట్టాడు. ఎందుకు? ఆయన సమాధి ఎట్లా జరిగింది? యూదుల క్రమం చెప్పున, యూదుల ఆచారం చెప్పున జరిగింది. ఈ మాట జ్ఞాపకించుకోండి. జూస్ కస్టమ్స్ కదా, ఆ యొక్క ఆచారాలతో నన్ను బాధ పెట్టినారు. యూదులు వాళ్ళకు ఒకటి, ఈ తల రూపాలు చుట్టూ పెట్టడం అంటే చాలా లోతైన ఒక మాట ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద ఆయన, ఇంటికి పెద్ద ఆయన, ఇంటి యజమానుడు బయటికి పోతున్నప్పుడు తల రుమాలు తీసి ఏం చేస్తారు? చుట్టి అక్కడ పెడితే వాళ్ళ పిల్లలు చూస్తారనమాట. వాళ్ళ భార్య చూస్తుంది, అందరూ చూస్తారు. కుటుంబం చూసి ఆ పెద్ద ఆయన పోయినాడు, మళ్ళీ ఇంకా ఆయన లేచి తల రుమాలు చుట్టి పెట్టాడంటే దాని అర్థం ఏంటంటే ఐ విల్ కమ్ అగైన్. నేను తిరిగి లేచినాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నా తండ్రి యొక్కకి వెళ్ళిపోతున్నాను. ఐ విల్ కమ్ అగైన్. మళ్ళా తిరిగి నేను వస్తాను, రాబోతున్నాను నేను. అది అక్కడున్న మర్మం. ఆయన లేచినాడు, లేచి ఏం చేశాడండి? చిన్న పని ఏంటది? తల రుమాలు తీసి చక్కగా క్రమంగా చుట్టి ఇక్కడ పెట్టినాడు, తల దగ్గర పెట్టినాడు. అది ఎవరు చూసినారు? శిష్యులు చూసినారు. శిష్యులు ఎవరు? యూదులు. వాళ్ళు రాష్ట్రాయలు ఎవరు? యూదుడు. ఆ యూదునికే తెలుసా మర్మము. తల రుమాలు చుట్టి పెట్టేది ఎవరండి? యూదుల క్రమం చెప్పున పెద్ద, ఇంటికి పెద్ద ఓనర్, యజమానుడు చుట్టి పెడతాడు. యజమానుడు చుట్టి ఆ తల దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. ఏం సూచనది? యజమానుడు మనలో వస్తాడు అంటే he has given us a living hope. నేను వెళ్ళిపోయి ఎక్కడే ఉండిపోను. నేను తండ్రి ఇంట్లో I will prepare a place for you and come again and take you to myself. కదా, అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాను. నేను ఎక్కడున్నాను అక్కడ మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. త్వరగా రానే ఉన్నాను. పునరుత్థానమప్పుడైనా ఒక ఇండికేషన్ ఇచ్చినాడు, ఒక సూచన ఇచ్చినాడు. ఏమని? నేను సర్వాధికారిని, ఈ ప్రపంచంలోని కూడా సృష్టించువాను నేనే. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్. నేను ఓనర్ని, మళ్ళా రాబోతున్నాను. సో ఈ అద్భుతమైనటువంటి కార్యం, ఈ ఆశ్చర్య కార్యం, నారబట్ట నుంచి బయటికి బాడీ రావడం, మళ్ళీ ఆయన తల చుట్టి పెట్టడం, ఆయన తలుపులు వేస్తుంటే ఏమైందంటే వాళ్ళు ఒక్కసారి ఇంకా అది రెండో ఎక్స్పీరియన్స్ అనుకుంటా. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంతమంది ఉన్నారండి వాళ్ళు? 100 మంది ఉన్నాం. ఓ 100 మంది అయిపోయి చూడండి, ఆ ప్రభువును గుర్తుపట్టలేకపోయినారు. వాళ్ళ ఒళ్ళు తాను తిరిగి వచ్చిన తర్వాత గుర్తుపట్టలేదు. ఆయన ఇండికేట్ దెమ్. ఏమి చూపాల్సి వచ్చింది? సీ మై హ్యాండ్స్. నా ఏం చూపడ్డాడు? నా గాయపడిన చేతులు చూడండి, నా పాదాలు చూడండి, నా ప్రక్క చూడండి కదా. ఇంకొక ఆయన ఎక్స్పెరిమెంట్, పెద్ద సైంటిస్ట్ ఆయన ఏమన్నాడు? ఆయన చేతుల్లో నా ఏలు పెడతాను అంటే ఇంకా గాయం రేపడానికి, ఇంకా ఆయన ప్రక్కలో అంటే ఇట్లా దాంట్లో నేను చేయి పెట్టి చూస్తాను, అప్పుడు కానీ నమ్మాలన్నాడు. ఎంత విశ్వాసం! ఆయన అట్లా అన్నందుకు కాదు, కానీ ఒక మాట, శిష్యుడై ఉండి, ఒక అన్యుడై ఉండి నమ్మలేదంటే, శిష్యుడై ఉండి అంత అనుమానం, అంత విశ్వాసం. మనం కూడా ఇక్కడ మందిరంలో కూర్చుంటాము, ఎన్నో అనుమానాలు. నాకు ఉద్యోగం వస్తుంది లేదా, ఇక వీళ్ళు నాకు పెళ్ళి అవుతుంది లేదా కదా, ఏమో అనుమానాలు, ఏమో విశ్వాసం. మళ్ళీ నాకు ప్రమోషన్ వస్తుంది లేదా, నాకు అది దొరుకుతుందా లేదా కదా, అనుమానాలు ఉండాలి. ఆయన పునరుద్ధారుడు, సర్వశక్తివంతుడు, ఏమైనా చేయగలుగుతాడు, ఆశ్చర్యక్రియం చేస్తాడు. ఒక మాట నేను ముగించేస్తాను. ఒక్క మాట జ్ఞాపించుకోండి. ప్రభు సన్నిధిలో
ఆయన తల రుమాలు చుట్టి పెట్టిపోయినాడు. అది గుర్తుంచుకోండి. ఆయన త్వరగా రాబోయినాడు. వచ్చినప్పుడు ఇంకొక ఆశ్చర్యం జరుగుతుంది. ఏంటంటే ఆశ్చర్యకరం చేసి ఆఖరి ఆశ్చర్యం కన్నురెప్ప పాటలు. అక్కడ ప్రధాన దూత బూర శబ్దం బుధపడుతుంది. దేవుని బూర శబ్దించగానే క్రీస్తునందు నిద్రించిన వారు సజీవులు లేచి నిలబడతారంట. ఆ మీద సజీవులమై ఉన్న మనము వారితో కూడా ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎప్పుడంట? విగ్రహం కన్ను పెట్టండి. కన్ను అంతం చూడండి ఒకసారి. కన్ను పెట్టండి. ఎంతసేపు అవుతుంది? చాలా చాలా సూక్ష్మ సమయంలోనే తక్కువ మార్పు చెందుతాము. ఇది ఆశ్చర్యం కాదా? ఆయన జన్మ నుండి ఆయన మరణము, పునరుత్థానము, పునరుత్థానం తర్వాత కూడా మళ్ళీ రావడం కూడా ఆశ్చర్యమే. ఎక్కడ చూసిన ఆశ్చర్యాలు. అందుగురించి పేరు మామూలు పేరు కాదు ఇది. ఆ రాయి 5 రాళ్ళు. 5 రాళ్ళు ఒకే రాయి మనం ధ్యానిస్తున్నాం. మీకు 5 రాళ్ళు ధ్యానిస్తే ఇది నైట్ లేదు. ఒక్కసారి జ్ఞాపించుకోండి. ఆ చిన్న రాయి అద్భుతకరం, ఆశ్చర్యకరం. మీ జీవితంలో ఆశ్చర్యాలు, అద్భుతాలు జరగాలంటే మనం ఏం చేయాలి? కార్యం చేయడానికి శక్తి ఉంది. ఏమండి? ఒక ఆయన నైగ్రా ఫాల్స్ తెలుసండి మీకు? అమెరికాలో అదంత పెద్ద ఫాల్స్ అంటే దాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది పోతూ ఉంటారు. ఒక ఆయన ఏం చేసాడు, అక్కడి నుంచి ఇక్కడ తాడు కట్టుకొని దాని మీద నడుచుకుంటూ పెట్టాడు. అందరు చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చినాడు. అది పరిగెత్తినాడు. పట్టు ఈయన హార్ట్ అటాక్ వస్తాం, అయిపోతాం. ఇప్పుడు తర్వాత మీరు నడవడం చూసినా ఇప్పుడు సైకిల్ దొక్కుతా ఉంటాడు. ఏం దొక్కుతాడంటే దేని మీద? చిన్న తాడు మీద సైకిల్ దొక్కుతా ఉంటాడు. అవునా? సైకిల్ దొక్కుతామంటే కొంతమంది కళ్ళు వస్తుంది. పడిపోతున్నాడు. అమ్మ పడిపోతాడు, పడిపోతే శవం కూడా దొరకదు. అంత భయంకరం ఫాల్స్. ఇప్పుడు ఆయన సైకిల్ దొక్కుంటాడు. అబ్బా! ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత అందరూ అప్పుడు వస్తుంది. చాలా క్లాప్స్ కొట్టి మళ్ళీ నాతో సైకిల్ కోసం అమ్మో ఆయన సైకిల్ దొరికితే చెప్పలు కొడతాను. మళ్ళీ నా సైకిల్ ఎక్కుతావా అంటే అమ్మో. అయితే ఒక పిల్లోడు ధైర్యం చేసి నేను వస్తాను అనుకున్నాను. పెద్దోళ్ళకు నమ్మకం లేదు కానీ ఎవరికి ఉంది? పిల్లోడు ఎక్కినాడు. పిల్లోని మనం భుజంతో కూర్చోబెట్టి సైకిల్ అడిగిపోయినాడు. ఇటు వచ్చినాడు. ఈ ఆశ్చర్యం. ఇప్పుడు యేసులో కూడా మీ జీవితాల్లో కార్యం చేయాలంటే ఆయన ఎంతో విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగవు. మత్తయి గారి స్వార్థ 13 వచ్చాయి. ఆఖరి వచ్చింది చదివి. మత్తయి గారి స్వార్థ 13 వచ్చాయి. ఆఖరి వచ్చింది తెలుస్తుంది. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతములను ఏం చేయలేకపోయినాడు. ఏంటంట? చేయడానికి రాక, చాతగాక ఎంతో శక్తిమంతుడైన అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు ఆయన మాటల్లో, అద్భుతాలు ఆయన మనం ఇప్పుడే చూస్తున్నాం. మనం ఆశ్చర్యాలు చూస్తున్నాం మనం. అయితే అక్కడ చేయలేదంట. ఎక్కడ? అవిశ్వాసమున్న మనసులో, అవిశ్వాసమున్నటువంటి విశ్వాసం మధ్యలో, అవిశ్వాసమున్న సంఘంలో, అవిశ్వాసమున్న విశ్వాసం ఇంట్లో ఆశ్చర్యకార్యాలు జరగదు. ఆశ్చర్యకార్యం జరగాలంటే ఏం కావాలి? విశ్వాసం. నువ్వు విశ్వసించినట్లా దేవుని మహిమను చూపించు. ఒక మాట జ్ఞాపించుకో. మేము ఈ ట్రైబల్ ఏరియాలో, అడవి ప్రాంతంలో సేవ చేస్తున్నాం. అక్కడ నిజంగా దేవుడు ఒక అద్భుత కార్యం అంటే జరిగిందో అది చెప్పేస్తాను. చూడండి, భక్సింగార్ దినాల్లో ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన బ్రదర్లో ఉండేవాడు. భక్సింగార్తో కూడా కలిసి ఉండేవాడు. ఆయన్ని
భగత్ గారు ప్రార్థన చేసుకొని గుడి ప్రార్థన పంపించాడు. అడవుల్లో, మహారాష్ట్ర అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో తిరుగుకుంటూ సేవ చేశాడు. ముఖ్యంగా మహారాష్ట్ర దట్టమైన అడవులు అనమాట. అక్కడి నుంచి అయినా సమ్మక్క సారక్క అనే ఆ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. కొన్ని లక్షల మందికి వస్తారు. సమ్మక్క సారక్క తెలుసు కదా, తెలంగాణలో చాలా ఫేమస్. ఆ జాతరకు దాదాపు లక్షల మంది వస్తే వీళ్ళు అక్కడ పోయి స్వార్థ ప్రకటిస్తున్నారు, స్వార్థ పథకాలు ఇస్తున్నారు. స్వార్థ అటువంటి ప్రాంతాలు పోయి చేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఆ దైవజనుడు అందరికి స్వార్థ పథకం ప్రకటిస్తుంటే పైన ఆ ప్రధాన పూజారి సమ్మక్క సారక్క ఆ విగ్రహాల దగ్గర ఉండేటువంటి ప్రధాన పూజారి మీదకి ఆ దేవతలు వచ్చేసి ఓ నామో నామో నేను వెళ్ళిపోతాను. ఆ దేవతలు వచ్చి ఏమి వస్తున్నాయి? ఓమో వామో అది తెలుసు కదా, వాళ్ళు మాట్లాడతారు తెలంగాణ భాషలో. వామ్మని పోతా అరే ఆ దేవత నువ్వెందుకు పోతావు? నాకు భయం వేస్తుంది, ఇక్కడ ఉండను, నేను పోతా. ఇది నీదే స్థలం కదంటే నా స్థలం కానీ అక్కడ కింద స్థానం వాళ్ళు స్వార్థ చెప్తున్నారు. నాకు బుక్కులు పుడుతుంది, నాకు భయం పుడుతుంది, పోతా. ఆ దేవత వచ్చి ఆ పూజారి మీద అట్లా ఆ మాట్లాడుతుంటే వీళ్ళు అమ్మ దేవత నువ్వు పోతే ఎట్లా, జాతర అంతా పాడైపోతుంది, ఉండాలి వాళ్ళు ఎవరో చూసామని పడి మేము నిలబడతాం అనేసి కొన్ని వందల మంది ఎత్తుకుంటూ పోతున్నారు. అంత లక్షల మందిలో ఎవరు సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు సువార్త? ఆ దేవత భయపడుతుందంట. గడగడ వణికిపోతున్నాడు ఆ పూజారి, ప్రధాన పూజారి వణికిపోతుంటే అప్పుడు అమ్మమ్మ ఇంత మా దేవత వాళ్ళకి భయపడుతుంది. ఎవరికి భయపడుతుంది? దైవ సేవకుడు. స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంత సుందరం. చూడండి, అక్కడ స్వార్థ ప్రకటిస్తుంటే ఆ గడగడ వణికిపోతుంది ఆ దేవత. ఇప్పుడు వాళ్ళు మొత్తానికి వాళ్ళు కనుక్కున్నారు, అయ్యా దండలు పెడుతున్నారు. ఆ దినాల్లో ఆ దేవత మీరంటే భయపడుతుంది, దయచేసి వెళ్ళిపోయాను, మీ కాలు పట్టుకుంటాను, కాలు పట్టుకొని పోతామని వెళ్ళిపోతున్నారు. బస్ స్టాండ్ దాన్ని తీసుకుపోయి బస్సులో కూర్చోబెట్టి పట్టుకుంటాను. అప్పుడు ఇద్దరు చూస్తున్నారు, అరే మా దేవత మేము గొప్ప శక్తి కదా అనుకున్నాము, వీళ్ళకి భయపడుతుంది ఏంటి, వీళ్ళలో ఏదో ఉంది అని వాళ్ళు ఎంట పడ్డారు. ఇద్దరు వాళ్ళు ప్రతి జాతరకు వస్తారు, ప్రతి సంవత్సరం జాతరకు వస్తారు. వాళ్ళు వీళ్ళంట దైవ సేవకులు ఎంట పోతా ఉన్నారు. పోయిస్తున్నారు. వాళ్ళ వెనకాల చూస్తే ఇద్దరు వస్తున్నారు. ఏ టైం మా వెనకాల వస్తున్నారంటే, అయ్యా నమస్తే అయ్యా, మీరు ఎవరయ్యా? మా దేవత మీకు చూసి భయపడుతుంది. మామూలు చూసి మీ దేవత భయపడుతుందంటే మాలో ఏం లేదు, కానీ మాలో ఉన్న యేసు శక్తివంతుడు. వాళ్ళకు స్వార్థ చెప్పాడు. మాలో ఉన్న యేసు సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన అద్భుతాలు చేస్తాడయ్యా. అవునయ్యా, మళ్ళీ ఆ దేవుని గురించి మాకు చెప్తారా? ఎందుకంటే ప్రతి సంవత్సరం జాతరకు వస్తాను నేను. ఇప్పటికి నాకు 4 పెళ్ళిళ్ళైనాయి. పెళ్లి చేసుకున్న 1 సంవత్సరానికి నా భార్య చచ్చిపోతుంది. గర్భం అవుతుంది, గర్భంలో ఉన్న పిల్ల ఆ భార్య కూడా చచ్చిపోతుంది. అవునా? ఇట్లనే 4 సంవత్సరాలు. ఇప్పుడు 5వ పెళ్ళి. ఆమె గర్భవతిగా ఉంది. అందరూ చచ్చిపోతుందా అంటున్నారండి. అవునా? నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామని రోజు రాసి ప్రార్థన చేసి ఇద్దరికి ఏం భయపడకండి. రౌండింగ్ సార్ వాళ్ళు పక్కనే మనుషులు. వాళ్ళ తెలుగు ఉంటే వాళ్ళ తెలుగుకి ఇంకో ట్రాన్స్లేషన్ కావాలి. వాళ్ళ తెలుగు అర్థం కాదు. 2-3 సార్లు వినాల్సి వస్తుంది. ఏం చేయాలా? అంత అగ్రిమెంట్ మరాఠీ అన్ని కలిపి మాట్లాడుతూ ఉంటారు. అంత కఠినమైన తెలుగు. వాళ్ళకు వీళ్ళు వెళ్ళి స్వరం చెప్తే ప్రభుని అంగీకరించినారు, పాపాలు ఒప్పుకున్నారు, ఎంతో శాంతి పొందినారు. ఇప్పుడు వాళ్ళకు పోతూ దైవజనులు ఏం నేర్పించినారంటే పరలోక ప్రార్థన. ఏ ప్రార్థన నేర్పించినారు చెప్పండి? పరలోక ప్రార్థన. పరలోక ముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధం, నీ రాజ్యం నీ చిత్తం, అది నేర్పించి మొత్తానికి కష్టమే నేర్చుకున్నారు. నేర్చుకొని పొద్దులు లేవగానే పరలోక ప్రార్థన, నీ నామం పరిశుద్ధం అది చేస్తా ఉంటారు. రోజు వాళ్ళు అదే. అన్నం తినేటప్పుడు కూడా అన్నం తిని కూర్చుని అదే చేస్తాం. పడుకునేటప్పుడు లేచి కూడా అంతా అదే ప్రార్థన. భార్య చచ్చిపోలేదు. ఆశ్చర్యం, అరే ఇంత గొప్ప దేవుడు అని ఆయన కన్నీళ్ళు ఎంత సంత గొప్ప దేవుడు ప్రభావ.
నాకు బిడ్డ పుట్టినాడు, మదర్ నాకు బిడ్డ పుట్టాడు. ఒక్కరిగా 3-4 పిల్లలు పుట్టారు. ఆ కాపురం చల్లగా సాగుతా ఉంది. అందరూ చూసినారు, నీ భార్య చచ్చిపోలేదు, ఇప్పటి చచ్చిపోలేదు, యేసు గొప్పడేరా. ఆ అడవిలో, ఆ పల్లెలో అద్భుతం, స్వార్థ, ఆశ్చర్యకరం చేసిన ఆశ్చర్యకారం. చూడండి, వాళ్ళు ఆనే మళ్ళీ పాత్ర వస్తుంది కదా, మా ప్రార్థన అంటారు, పాత్ర వస్తుంది కదా, వస్తుంది. ఏ ప్రార్థన? వాళ్ళు ఒక మాత్రమే వర్షంలో ప్రార్థన చేస్తే ఆ వచ్చినోడికి నాకు రోగం పోయేది. ఏమాశ్చర్యం అడుగుల్లో. ఏం ప్రార్థన అండి? చిన్న ఆయనకు వచ్చిన ప్రార్థన. వాళ్ళు మందు మాత్రమే ఆయన చేయలేదు, లేదా నేను చేయబెట్టి సింపుల్ ప్రేయర్. ఆశ్చర్యకరమైన అడవుల్లో మేము సైకిళ్ళు దొక్కుంటూ, కొన్నిసార్లు సైకిల్ వెళ్ళిపోతే 25 కిలోమీటర్లు నడవాలి. ఎవరంటే రోడ్కి సేవకు అక్కడ తీసుకున్నాం, మంచి ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఉండి అక్కడ పోయి నలగొట్టినట్టు ఉన్నాను. నన్ను అందరూ చూసాను, ఏంటి ఇట్లా అయిపోయాడు, అడవుల్లో అయిపోయాడు. ఎందుకంటే అడవుల్లో ఎండల్లో తిరగాల, నదులు దాటాల. ఎంత భయంకరమైన పరిచర్య. ఒకవైపు నక్సలైట్స్ బాధ, వాళ్ళు ఎంతోమంది సేవకుల్ని కొట్టి చంపినారు. ఎంతో భయంకరమైనటువంటి ఆ పాములు, ఆ తేళ్లు, భయంకరమైనటువంటి అడవి మృగాల మధ్యలో తిరుగుతుంటారు. చూడండి, ఒంటరిగా నేను సైకిల్ తిరుగుకుంటూ సేవ చేసిన ప్రాంతాలు. ఇప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. నేను ఒంటరిగా పోయినాను, గొప్ప విశ్వాసం. నేను ఇక్కడ మనకు అందరికీ తెలుసు, ఎవరైనా సేవకులు వచ్చినాడంటే ఫస్ట్ ఇక్కడ క్వార్టర్ ఉందా లేదా, బాత్రూమ్లు బాగున్నాయా, ఉండడానికి బెడ్రూమ్ ఉందా చూసుకొని పోతాను. అక్కడ నేను చూడకుండా పోయినాను, పోతే అక్కడ ఏం లేదు అంటే ఇక ఓపెన్ టైం అట, బయటికి వెళ్ళాలి. అటువంటి అనుభవాలు కూడా తీసుకున్నాడు దేవుడు. చూడండి, అన్నీ కూడా దేవుడు ఖాళీ చేస్తూ వచ్చినాడు. ఒకరోజు అర్ధరాత్రి 2:30కు ఒకరోజు ఎవరో తలుపు కొడుతున్నాయి. తలుపు కొడుతుంటే ఎవరప్పా ఇంత రాత్రి తలుపు కొడుతున్నారు అనేటువంటి నక్సలైట్లు కొడుతున్నారేమో. నక్సలైట్ కొడితే వచ్చేసి తలకాయ పోసేస్తారు, కొడితే నరికేస్తారు. అపాయకరమైన స్థలం అది. ఇప్పుడు ఆ స్థలంలో నేను భయంతో తలుపు తీసినాను. ఎవరబ్బా 2:30 రాత్రి కొడుతున్నారంటే ఒక సిస్టర్, ఒక బాబు. ఏంటమ్మా ఈ రాత్రి వచ్చినారంటే, అయ్యా మా తమ్ముడు సడన్గా కింద పడిపోయినాడు, కళ్ళు పైకి వెళ్ళిపోయింది, తెల్లగా అయిపోయినాయి, కింద పడిపోయి ఇంకా అందరిని ఊమేస్తున్నాడు, వేరే కూతురు మాట్లాడుతున్నాడు. అవునా? నేను అప్పుడే ఎప్పుడో ద్వారా ఇప్పుడు మంచిగా ఉన్నాను. 99 ఆ 98 ఆ ప్రాంతంలో నన్ను ప్రార్థన చేసి ఫిలిప్ గారు, ఆగస్టు జీటీ గారు నన్ను అక్కడికి పంపించినారు. జీటీ గారు ప్రార్థన చేసి పంపిస్తే వచ్చినాను. నేను అప్పుడు ఎంత సొంతంగా ఉండేవాళ్ళండి, ఒంటరిగా ఉన్నాను నేను. ఇప్పుడు ఎక్కడ పోవాలా? కళ్ళు పైకి పోయినంట, తెల్లగా ఉన్నాయంట, వేరు బుద్ధులతో మాట్లాడు, అవి నాకు తిరుగుతాం. వాళ్ళ వెనకాల పోతున్నాను కానీ ఇప్పుడు పోలేదనుకో నా సాక్ష్యం ఉంటుంది అక్కడ. ఏదో ఒకటి డూ అంటే ఇప్పుడు పోవాలి. మొత్తానికి వాళ్ళ వెనకాల పోతా ఉంటే ఎలాంటి వింతైన శబ్దం, కట్టని శబ్దం వస్తాం, కట్ట శబ్దం వస్తా ఉంటే ఆ శబ్దం ఏంటా అని చూస్తే నిజంగా నేను పాత ఫ్యాన్ ఏమో తిరుగుతుందేమో అనుకున్నాను. కానీ పాత ఫ్యాన్ కాదు అది. నేనంత అడుగులు వేస్తుంటే ఇంక సౌండ్ ఎక్కువ అవుతా ఉంది. సౌండ్ ఎక్కువ అవుతుంటే ఇదేంత పోయింది వింతైన సౌండ్ అనేసి ఆ అబ్బాయి ఉన్నటువంటి రూమ్లో పోగానే, ఆ అబ్బాయిని చూడగానే కళ్ళు పైకి ఎక్కిపోయి పళ్ళు కొరుకుతున్నాడు. పళ్ళు కొరికి ఆ శబ్దం వస్తాం, కట్ అని శబ్దం. ఎంత దూరం తెలుసా? అంత దూరం వస్తాం. భయంకర పాతాల శక్తులు. వారు పళ్ళు కొరుకుదురు, ఏడుపులో పళ్ళు కొరుకుతురు. అది ఆ దురాత్మ ఆయన ఎంత పీడిస్తుందంటే పళ్ళు కొరుకుతుంటే ఆ పళ్ళు కరిగిపోతాయి అన్నట్టు అంతా కొరుకుతున్నాడు. బైబిల్ పేరు విని
ఏం చేయాలి బాబు, కళ్ళు పైకి పోయి పళ్ళు పొందుతున్నాడు, ఇక నేనేం చేయాలా? దేవుడు ఆ టైంలో బలహీనమైన ఘటాన్ని కూడా వాడుకుంటాడు. వెంటనే అక్కడ మోకరించినాను, బైబిల్ తీసుకొని యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రం చేస్తుంది. గట్టిగా వాక్యం చదువుతూ ఆయన మీద ప్రార్థన చేయగానే కొంతసేపటికి వాళ్ళు చూసినారు, అదే ఈ పాస్టర్ గారు బాగానే ప్రార్థన చేసినాడు. మళ్ళీ రెండోసారి వచ్చింది, మళ్ళీ ఇంకో వేరే దిన వస్తే నేను ఇంకొకటి కలిసి ప్రార్థన చేస్తే పర్మనెంట్గా వెళ్ళింది. ఒక కొయ్య యవనస్తుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి దురాత్మ ఆయన మీదకి వచ్చింది. ఆయన్ని పాడు చేయాలి, ఆయన నాశనం చేయాలని ఎంతో ప్రయత్నం. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని మేలు చేసినాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అన్న మీరు ఒంటరిగా అక్కడ ఎందుకుంటారు, మీరు దయచేసి మా ఇంట్లో అది కూడా గుడిసే, ఒక రూమ్ ఉంది, ఒక హాల్ ఉంది, ఇక్కడ ఆరాధన ఆరంభించండి. అక్కడ ఒక కుటుంబంతో ఆరంభమైంది. ఈరోజు 50 మంది అక్కడ ప్రభుని ఆరాధిస్తున్నారు. మొదటి 11 మందికి మరి బాప్తిజం ఇచ్చారు. ఆ నది ప్రాంతం ఉంటుంది, అక్కడ నది ప్రాంతాన్ని తీసుకెళ్ళి వాళ్ళు బాప్తిజం ఇచ్చినారు. బాప్తిజం వాళ్ళు ఇచ్చి కొన్ని రోజులు అయింది, ఎవరు నాకు కంప్లైంట్ ఇచ్చినారు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, బాప్తిజం ఇస్తే 10 సంవత్సరాలు జైలు, 10 సంవత్సరాలు జైల్లో ఉంటారు, 50,000 ఫైన్ కట్టాలి, జుర్మానా. ఇప్పుడు ఎవరు నా మీద కంప్లైంట్ ఇచ్చినారు, 20 బాప్తిస్మాలు, ఈ సంవత్సరం 20 బాప్తిస్మాలు. కొంతమంది ఛత్తీస్గఢ్, వాళ్ళు పూర్తిగా ఛత్తీస్గఢ్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. వీళ్ళు ఇక్కడ కోయ భాష మాట్లాడతారు, గోటి భాష మాట్లాడతారు. ఇంకా భయంకరమైనటువంటి ఆ ప్రజలు మారుతున్నారు. అక్కడ నరబలి చేస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు గుత్త కొయ్య అంటారు, గుత్త కొయ్య వాళ్ళు నరబలి చేస్తుంటారు. చూడండి, ఆ వ్యక్తి ఎంతో మందిని 15 నిలబడితే వాళ్ళ వెనకాల పడి వాళ్ళు తీసుకుని పోయి రాత్రి వచ్చేసి దేవత బలిస్తారు. అటువంటి భయంకరమైన ప్రాంతాలు, అటువంటి ప్రాంతంలో చూడండి, దేవుడు ఆ నరబలించే వ్యక్తినే రక్షించినాడు. నరబలించే వ్యక్తి రక్షింపబడి ఆయన ప్రభు దగ్గరికి వచ్చినాడు. దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు, అడవుల్లో దేవుడు చేస్తున్న కార్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంత అద్భుతంగా మంచిగా అక్కడ కార్యం జరుగుతున్నాయి. మొన్న పోయిన సంవత్సరం మన విశ్వాసం మీద ఎట్లా దాడి చేసినా చెప్తాను. చూడండి, లోతైనటువంటి, నేను కూడా చెప్పాను, లోతైననే అడవి ప్రాంతంలో 2 కొండల మధ్యలో ఉంటుంది. అది అక్కడ విశ్వాసులు ఉన్నారు. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. వీళ్ళు రాడ్లు, కర్రలు, కత్తులు తీసుకొని సేవకుని మీద పడ్డారు. సేవకుని ఎంత కొట్టినారంటే కొట్టి కొలాపురాలు నడుచుకుంటారు. విశ్వాసం సిస్టర్స్ని కింద పడేసి తొక్కుతూ ఉంటారు, పిల్లల్ని కొడుతూ ఉంటారు. వాళ్ళు భరించలేక వాళ్ళు పిల్లలు పట్టుకుని పారిపోయారు. ఎంత అంటే 10 కిలోమీటర్లు పారిపోయారు. అక్కడ సేవకుడు తిమోతి గారు ఉంటే అక్కడ తలదాచుకున్నారు. ఆయన వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు పోషిస్తుంటే వీళ్ళు మళ్ళీ వచ్చినారు. వాళ్ళు వెలగొట్టు, నేను చంపేస్తామన్నారు. ఆయన భయపడి, బాబు నన్ను చంపుతారంటే నేను వెళ్ళిపోవడం. బాబు వాళ్ళు ఎక్కడ పోలేక రాత్రి కూడా మళ్ళీ వచ్చి దాక్కునేవారు. వాళ్ళు ఒకరోజు కత్తులు, గన్నులు, భయంకరమైన ఆయుధాలతో ఆ సేవకుడు తిమోతి గారు మనతో కలిసి పనిచేయాలని తీర్మానం చేసుకున్నాడు. పాపం అప్పుడే భక్తి గారి సేవా దర్శనం నాకు నచ్చింది, నేను వస్తాను, మీతో కలిసి పనిచేస్తానన్నాడు తిమోతి గారు. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడు, బయట నుంచి వచ్చి ప్రైజ్ లార్డ్ అంటున్నారు. ప్రైజ్ లార్డ్ అనేసరికి విశ్వాసం అనుకుని బయటకు వచ్చినాడు ఆయన దైవ సేవకుడు తిమోతి గారు. రాగానే దగ్గరికి వచ్చి చూస్తారు, అప్పుడు గన్ను తీసి కాల్ చేస్తారు. ఫస్ట్ కాలుగానే పొడిలు దిగిపోయినాయి, కింద అట్లా ఎగిరి పడ్డాడు. కింద రక్తం కారుతా ఉంటే నొప్పి భరించలేక యేసు ప్రభువా అని అరుస్తున్నాడు. ఇక చనిపోయే ముందు యేసు ప్రభువా అని గట్టిగా అరుస్తూ ఉంటే వీడు చచ్చిపోయేటప్పుడు యేసు ప్రభువా అంటాడనేసి కోపంతో యేసు ప్రభువా నోరు తెలుగుగానే ఆ నోటు మీద బాంబు వేసినారు. ఆ బాంబు వేయగానే నోరు
పగిలిపోయి అక్కడికక్కడే అతను సాక్షి అయినాడు. ఇది ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంగతి. మణిపూర్లో జరుగుతున్న హింసలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంగతి. ఒక సిస్టర్ చనిపోయింది, వెళ్ళి పాతి పెట్టినారు. పాతి పెట్టి వెళ్ళి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. 2 గంటల తర్వాత ఒక ఆయన పరిగెత్తి వచ్చి, ఏంది ఇక్కడ మీరు కూర్చొని ఏడుస్తున్నారు? మీ పాప సమాధిలో తవ్వేసి మీ పాప శవాన్ని బయటపడేసినారు. మా పాప శవాన్ని కూడా బయటపడేసిన పాప ఏడ్చుకుంటూ మళ్ళీ పరిగెత్తిపోయి చూస్తే ఆ పాప ఇట్లా పడుందంట, శవం పడుందంట. వాళ్ళు కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని అక్కడ అట్లనే ఉన్నారు, ఇంకా ఒట్లు పెట్టుకొని ఉన్నారు. ఏంటయ్యా మా పాపని ఇట్లా తీసుకున్నట్లంటే వాళ్ళ మాట, ఇది హిందూ దేశం, ఇక్కడ క్రైస్తవుల శవం కూడా ఉంటుంది. ఏముంటుందంట? క్రైస్తవుల శవం కూడా ఇక్కడ ఉంటుంది. వాళ్ళు ఎంతో అక్కడ భయంకరంగా, అంటే వాళ్ళు ఆ శవాన్ని పట్టుకొని పోలీసులు పోతే పోలీసులు కూడా సపోర్ట్ చేయాలి. అక్కడి నుంచి వాళ్ళు పరిగెత్తి కలెక్టర్ దగ్గర పోయినారు. కలెక్టర్ దగ్గర పోతే, సరే మీ పొలం ఉందా? ఉంది సార్. దాంట్లో మూలం పెట్టి పాత పెట్టుకొని కొన్ని పోలీసులకు సెక్యూరిటీ ఇచ్చి అంత కష్టం మీద పాత పెట్టాల్సి వచ్చింది. ఒక్క చోటు కాదండి, కాంకేరు, బస్తర్ జిల్లాలు, ఈ నారాయణపూర్ ప్రాంతాల్లో పాతి పెట్టిన క్రైస్తవుల శవాలు తీసి బయటపడేస్తున్నారు. ఎటువంటి దినాలు వచ్చినాయి, ఎంత దారుణమైన దినాలు. ఏమైపోవాలి వాళ్ళ క్రైస్తవులు? అట్లా బెట్ అయిపోవాలి, అట్లా భూమి మీద పడి అట్లా బెట్ అయిపోవాలి. ఆ పురుగులు అన్ని వచ్చి పడి అట్లా తినేసి అట్లా బెట్ అయిపోవాలి. ఇది రాక్షస సంబంధమైన మనసు కాదు ఇది. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీన్ని ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ సిస్టర్ ఆమెకు 2 సంవత్సరాలు హెచ్చరిస్తున్నారు, వేసుకుని వదిలిపెట్టు సంపేస్తాం, వేసుకుని వదిలిపెట్టి సంపేస్తాం. బిందు సోని ఆమె ట్రైబల్ సిస్టరు. ఆమె ఒకే మాట, నేను నిజమైన దేవుడు తెలుసుకున్నాను, ఆయన తప్ప ఇంక వేరే దేవుడు లేడు. అదే మాట, నేను సంపేస్తాం, చూడండి. ఒకరోజు పొలంలో విత్తనాలు విత్తుతా ఉంటే, అందరు మీరు కోయోలు కదా, బాణాలు ఉంటాయి, బాణాలు, కత్తులు, గొడ్డలు తెచ్చినారు. వెనుక నుంచి వచ్చినారండి కొంతమంది. వాళ్ళు చూసి పారిపోయినారు. ఆమె ఇక్కడ వాళ్ళ చేతుల్లో చిక్కుకుంది. బాణాలు కొట్టి నరికి ఆయన కూడా చంపేసుకున్నారు. చంపేది కాకుండా అక్కడ పాతి పెట్టద్దు, వాళ్ళకు సేన ఉందన్నమాట. సేన, హిందూ సేన. ఎక్కడ ఆయన శవం రాకూడదని పోలీసులు అడ్డుపడినప్పుడు వాళ్ళు వినట్లేదండి వాళ్ళు. అప్పుడు మన క్రైస్తవులు అక్కడ ఉన్న కొంతమంది కలిసి ఆ శవాన్ని తీసుకొని వేరే స్థలం తీసుకెళ్ళి, అక్కడ క్రైస్తవులు ఎక్కడ ఉంటారో అక్కడ సమాధి చేసినారు. అది పరిస్థితి. ఎంతో భయంకరమైన పరిస్థితి. ఒక్కసారి ఛత్తీస్గఢ్ కొరకు మీ ప్రాంతంలో జ్ఞాపించుకోండి. ఇప్పుడు దేవుడు కృప బట్టి అందరు హృదయానికి వస్తున్నారు. సీక్రెట్గా బాప్తిజం ఇవ్వాల్సి వస్తుంది. బాప్తిజం ఇస్తే కూడా వాళ్ళు డేంజరే. కానీ మొన్న నా మీద కంప్లైంట్ ఇచ్చినారు కనుక నేను కొంచెం జాగ్రత్తగా నేను వాళ్ళ కంటపడకుండా గట్టిగా వెళ్తున్నాను, వస్తున్నాను. ఒక మాట ఏంటంటే, ప్రభు కొరకు శ్రమలైన హింసలైనా మనం ప్రభు కొరకు సహించాలా? ప్రభు కొరకినా ఇన్ని శ్రమల్లో ఇంకొక ఆశ్చర్యకరైతే అని చెప్పి పిలుస్తా. చూడండి, ఒక మాట, ఒక హై స్కూల్ టీచర్, ఆమె తులసి మొరమై, ఆయన పోటీ భాష పోటీ పేరు. ఆమె హై స్కూల్ టీచరు. ఈ చేతులు, ఈ ముఖంలో రక్తం గడ్డలు వచ్చేసినాయి. రక్తం గడ్డలు వచ్చేసి అది పగిలిందనుకోండి, భరించలేని నొప్పి, మంట. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె డాక్టర్ వెళ్ళిపోతే నార్మల్ అంటున్నారు. ఎన్ని టెస్ట్ చేసినా నార్మల్ అంటున్నారు. ఇదేంటప్పుడు నార్మల్ అంటున్నారు, ఇంత భయంకరమైన నొప్పితో బాధపడుతున్నాను, రక్తం గడ్డలు. అయితే ఆయనకు అనుమానం వచ్చి ఏదో మంత్రం చేసినారు, ఏదో ఆ విచ్ క్రాఫ్ట్, బ్లాక్ మ్యాజిక్ నామం చేస్తారు అనేసి మంత్రగాలు దగ్గర పోయింది. మంత్రగాలు కూడా ఏదో చేసేసి ప్రసాదం ఇచ్చేసి వేరు డబ్బులు తీసేసుకొని పంపించేసి ఏం బాగా కాలేదు. ముస్లిమ్స్ దగ్గర దర్గా బాగా కాలేదు. ఆఖరికి
ఒక ఆయన చెప్పాడు, మీరు ఇన్ని చోట్ల తిరిగినారు కదా, ఒక్కసారి ఏసులో ఉండండి, ఇక్కడ సేవకులు ఉన్నారు, వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. నేను కూడా పోయి వాళ్ళకి స్వార్థ చెప్పినాను. నాతో కూడా ఇప్పుడు గోండి భాష మాట్లాడేటువంటి సేవకులు 10 మంది ఉన్నారు. చాలా నమ్మకం, పట్టుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు గోండి భాష మాట్లాడుతూ ఉంటారు. చాలా నమ్మకస్తులు. చూడండి ఏమైందంటే, అప్పుడు సేవకులు తీసుకుంటే మన బ్రదర్స్ దైవ సేవకులు నూనె రాసి, అమ్మా ఏసులో విశ్వాసం ఉంచాలా, మీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది అని నూనె రాసి వాళ్ళు ఎట్లా గద్దిస్తారు తెలుసా, రోగాల్ని ఏసు ప్రభువును గద్దిస్తున్నాయి, రోగం వెళ్ళిపోవాలి అంతే. ఆ ప్రార్థన చేయగానే 2 daysలో మొత్తం బాగైపోయింది. ఆశ్చర్యపడి ఆమె ఇంట్లో ఉన్న విగ్రహాన్ని తీసి బయట పడేసి ఏసు ప్రభువే నిజమైనది. ఇప్పుడు ఆ కుటుంబం ప్రభు దగ్గరికి వస్తా, ఆ టీచర్ కూడా వస్తా, అడుగుల్లో ఆశ్చర్య కార్యాలు. ఒక మాట జ్ఞాపించుకోండి, మీ ప్రార్థన మనం కూడా ప్రభు కొరకు ఇంత స్వాతంత్రం మీకు ఉంది. మీకు ఒక్క ఆత్మను మీరు తెచ్చినారు. నిన్న కూడా అడిగిన ఒక ప్రశ్న, ఇంతమంది ఇక్కడ మీరు కూర్చున్నారు, ఒక్క ఆత్మను తెచ్చినారా దేవుడి మందిరానికి? ఎవరైనా ఉంటే చేయండి. నేను ఒక ఆత్మను దేవుడి మందిరానికి తీసుకొని వచ్చినాను. రేపు ఆశ్చర్యకరుల దగ్గర నిలబడాలి. మనల్ని అడుగుతాడు, ఆయన లెక్క అడుగుతాడు కదా, ఎన్ని ఆత్మలు తెచ్చినావు నా దగ్గరికి అంటే. నీతిమంతుడైతే అనేకులను ప్రభుత్వంలో దిగుతాడు. బుద్ధిమంతులైతే అనేక ఆత్మలను రక్షించి వాళ్ళు ఆకాశంలో జ్యోతులనే ప్రకాశిస్తూ ఉంటారని రాస్తుంది. మళ్ళీ మీ జీవితంలో ఒక ఆత్మను సంపాదించకపోతే ప్రభుకి ఏం లెక్క చెప్తాం? ఒక్క ఆత్మను ప్రభు ఇంటికి తీసుకురాలిపోతున్నావా? అక్కడ ఎన్ని కష్టాలు పడుతూ 20 మందికి బాప్తిస్మాలు, 20 మందిని మేము సంపాదించుకున్నాం. అడవి ప్రాంతాల్లో, ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతాలు, నేను 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాను. ఈ కోయివాల్ మొదలుకి వెళ్ళాలంటే ఆ యొక్క అడవి ప్రాంతానికి 500 కిలోమీటర్లు. ఇక్కడ 3 సంఘాలు, అక్కడక 15 సంఘాలు. అన్ని సంఘాలు వాళ్ళు సేవకులందరూ వస్తారు. మేమంతా నెలకు ఒకసారి కన్నీళ్లతో ఉపవాస ప్రార్థన చేస్తుంటాం. దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపించుకోండి. అక్కడ కొయ్యోళ్ళ పరిశుద్ధ సమాజ్ గుడి పెట్టాలి. ట్రైబల్స్ హోలీ కాంపిటీషన్ ప్రవచితమైతే నవంబర్ మాసం అట్లా కలిగి ఉంటాం. ప్రార్థన చేయండి. ఇట్లా శ్రమల్లో ఇల్లు లేని వారికి ఒక చిన్న స్థలం తీసుకొని యెహోవా మన ఆశ్రయదుర్గము, ఎవరికి ఇల్లు లేకుండా కొంచెం గుడి చేసుకొని ఉండొచ్చు. మీరు బాధల్లో ఉన్నోళ్ళు ఉండొచ్చు, కష్టాల్లో ఉన్నోళ్ళు రావచ్చు. మీకు కావాల్సింది మేము సహాయం చేస్తామని అట్లా మేము ఆదుకుంటాం. కనుక దయచేసి ప్రార్థన చేయండి. ఇప్పుడు అక్కడ దేవుని మందిరాలు లేవు, గుడిసెల్లో ఉంటాం. కానీ వాళ్ళ సంతోషం, వాక్యం అంటే ఎంత సంతోషం. మనం దేవుని మందిరంలో ఎక్కువ సమయం కూర్చోలేము. ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తాం. వాళ్ళు అట్లా ప్రభు సన్నిధిలో ఉంటారు. కనుక ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకొని మనం ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆయన మందిరానికి కనీసం ఈ సంవత్సరం ఒక్క ఆత్మనాన్ని తీసుకెళ్ళి, ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఏంటంట సంతోషము. దేవునికి సంతోషం కలగాలంటే నువ్వు ఆత్మను రక్షించాలి. ఆత్మలను ప్రభు మందిరానికి తీసుకురావాలి. రక్షించిపోయి ఒక ఆత్మ కొరకు చేయాలి. భక్సింగ్ గారి కొరకు ఇంగ్లాండ్లో ఒక సిస్టరు 15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ప్రార్థిస్తే భక్సింగ్ గారు మనం దొరికినాడు. ఎంత ప్రార్థన! మీ స్నేహితుల కొరకు, మీ బంధువుల కొరకు, మీ క్లోజ్ ఉన్న వారితో కూడా స్వార్థ పంచుకోలేరు, మీ సాక్ష్యం పంచుకోలేరా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు కొరకు తీర్మానం చేసుకుందాం. రెండు మోకరిస్తాం. మోకరించి, ప్రభువా నన్ను నీ ఉపయోగమైన పాత్రగా చేసు. నువ్వు ఆశ్చర్యకరుడు. ఏం పేరంటే ఆయన పేరు? ఆశ్చర్యకరుడు, వండర్ వర్కింగ్ గాడ్. అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అడుగుల్లో అద్భుతాలు చేస్తున్నాడు. ఇక్కడ చేయలేదా? ఇప్పుడు చేస్తాడు. ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఆ యొక్క సమ్మక్క సారక్క ఆ జాతరలో ఎంత అద్భుతం. వాళ్ళు వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించిన దేవునికి మహిమ. రండి మనం మోకరించి తీర్మానం చేసుకుందాం.
దయగలి మా తండ్రి నీ దివ్య వాక్యాన్ని ప్రస్తుతం